15,000 మంది పేషెంట్స్. మీరు ఒక 2 మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఈరోజు విజయదశమి, అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. డాక్టర్ రామకృష్ణ గారు నాకు సుపరిచితులు, అలాగే మంచి మిత్రులు. మేము ఆయన ఢిల్లీ వచ్చినప్పుడు కలుస్తూ ఉంటారు. ఒకసారి భోజనం కూర్చున్నప్పుడు ఈ యొక్క సంస్థ గురించి చెప్పారు నాకు. ఇట్లా నేను ఫౌండేషన్ రన్ చేస్తున్నాను, ఒక బిల్డింగ్ తీసుకొని దాంట్లో చాలా ప్రముఖమైన పోలీసు ఆఫీస్ వాళ్ళు కానీ ఐఏఎస్లు అందరూ సపోర్ట్ చేస్తుంటారు, మీరు ఒకసారి రావాలి చూడాలన్నా అని చెప్పారు. తప్పకుండా అనుకుంటే 2 సంవత్సరాలు అనుకుంటా ఈరోజు లాస్ట్కి నేను వారికి 3 రోజులు మాట ఇచ్చాను వస్తానని. ఈరోజు ఎంత ఏమున్నా కానీ ఖచ్చితంగా వస్తానని చెప్పాను. అందుకే మీ అందరిని చూడడానికి వచ్చాను. చాలా సంతోషం. చాలా కొద్ది మందికే ఈ సేవాభావం అనేది ఉంటుంది, అందరికీ ఉండదు. ప్రతి ఒక్కరు నాకేంటప్ప నా అంతా స్టార్ట్ అవుతుంది. తన మన అని ఎటువంటి భేదం లేకుండా ఉన్న మనిషి కృష్ణ గారు. ఎందుకంటే ప్రతి మనిషికి ఆశాజీవి. ప్రతి ఒక్కరికి నాకేంటి అని అడుగుతారు. ఏ సాయం చేద్దాం, ఏం చేసినా నాకేం మిగులుతుందా అనుకుంటాం. అంటే నాకున్న దాంట్లో మిగిలించుకోకుండా పెట్టాలనే భావం చాలా తక్కువ ఉంటుంది. అందులో మన మిత్రుడు డాక్టర్ రామకృష్ణ గారు వారు ఎన్నిసార్లు చెప్పారు నాకు, కానీ ఇది చూసాక నాకు అర్థమైంది. అంటే కొంతమంది తల్లిదండ్రులు పట్టించుకోలేక వదిలేసిన వాళ్ళు, అట్లాగే ఎవరు లేని వాళ్ళు, అటువంటి వాళ్ళు చేరదీసి వారికి ఎటువంటి సేవ అందించడానికి చాలా అద్భుతం పని. మానవ సేవే మాధవ సేవ అని మన చాలా మంది గొప్ప చెప్తుంటారు, కానీ ఆచరణ చేసే వాళ్ళలో రామకృష్ణ గారు చాలా తక్కువ మంది ఉంటారు. నేను కూడా ఈ మధ్యకాలం 3 ఏళ్ల కింద ఒక ఫౌండేషన్ పెట్టాను, త్రినేత్ర ఫౌండేషన్ అని. కొద్దిపాటు నాకు అయిన దాంట్లో చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో రైతులకు పంపులని అవన్నీ చేయండి. రైతుకు ఎందుకు ఇచ్చానంటే ప్రతి ఒక్కటి మనం కొనాలనుకున్నప్పుడు ఏమి కూరగాయలు కొనాలన్నా ఏదైనా అన్ని కూడా నాణ్యమైన ఏది దొరకట్లేదు. ప్రతి ఒక్కరు కూడా కూరగాయలు కొనాలన్నా మంచివి కొనాలన్నా కానీ ఇవి ఆర్గానిక్ అని అంటారు. అంటే ఆర్గానిక్ ఎందుకు అడుగుతున్నారు అంటే పండించే దగ్గర నమ్మకం లేదు కనుక నేను అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. రైతుకి సహాయం చేస్తే మంచి పంట వస్తుంది. ఆ మంచి పంట తింటే మనం అందరూ ఆరోగ్యం ఉంటాం. ఇట్లా అనారోగ్యం కాకుండా ఉండాలంటే మన మూల్యం ఏంటంటే రైతు. కనుక నేను రైతు నుంచి స్టార్ట్ చేశాను. కనుక బహుశా రానున్న రోజులు ఇంకెంతమందికి అలాగే చేసి అనారోగ్యం అవుతుంటే అందరూ ఆరోగ్యం ఉండాలనే ఆరోగ్యం మహాభాగ్యం అనే సూత్రాన్ని నమ్మిన వారి కనుక నేను ఆ పని చేస్తున్నాను. అందులో భాగంగా మిత్రుడు రామకృష్ణ చేసినంత మాత్రం ఎవరు చేయరు. అటువంటి భావన చాలా తక్కువ ఉంటుంది. కనుక వారికి నా తరఫున ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏదైనా సహాయం ఉన్నప్పుడు అది ప్రభుత్వం తరఫున కానీ ఏదైనా కానీ తప్పకుండా నేను ఆయనకు సహాయం అందిస్తాను. అలాగే నరేంద్ర మోదీ గారు బీజేపీ ఇప్పుడు సేవా పక్వాడా అనే కార్యక్రమం వస్తుంది. ఆ సేవా పక్వాడాలో కూడా ఇటువంటి సేవా కార్యక్రమం చాలా తక్కువ ఉంటుంది. రేపు నేను ఇది పోస్ట్ చేస్తాను ఇక్కడ వచ్చిన ప్రోగ్రాన్ని, దాన్ని బట్టి ఎంతమంది జనాలకు స్పందన కుదురుతుందో చూద్దాము. తప్పకుండా నేను ఒక లైన్ మాత్రం చేస్తాను. వీరి అడ్రస్, ఫోన్ నెంబర్ అందులో మెన్షన్ చేసి ఇటువంటి వారికి సాయం చేయాలని తప్పకుండా మీ అందరి తరఫున కోరి నాకు అందరికి సహాయం చేస్తానని రామకృష్ణ చెప్తున్నాను. ధన్యవాదాలు.